డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఉప ఎన్నికల్లో భాగంగా 2 మండలాలకు జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒకటి పులివెందుల, మరొకటి ఒంటిమిట్ట. వీటికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి జెడ్పీ సిఇఓ మనతో ఉన్నారు. ఆమె తెలుసుకుందాం. మేడం, ఈ 2 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తం పోలింగ్ స్టేషన్స్ అన్ని గుర్తిస్తున్నాము. పోలింగ్ స్టేషన్స్ పులివెందులకు సంబంధించి 15 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒంటిమిట్టకు సంబంధించి 30 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనేది గుర్తిస్తాము. ఏవైతే సెన్సిటివ్గా, హైపర్ సెన్సిటివ్గా ఉంటాయో వాటికి ఖచ్చితంగా మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు, తర్వాత వీడియోగ్రఫీ ఉంటుంది. అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము ఇప్పుడు. అదేవిధంగా రూట్స్, జోన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే మేము కౌంటింగ్కి ఏర్పాట్లు చూస్తున్నాము. ఎందుకంటే 12వ తేదీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే 13వ తేదీ రీఎలక్షన్ ఏదన్నా ఉంటే, రీపోలింగ్ ఉంటే ఉంటుంది. 14వ తేదీ కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మేడం, మొత్తం ఈ 2 మండలాల వారీగా ఎన్ని ఓటర్ లిస్టులు ఎంత ఉంది? పంచాయతీల వారీగా ఎలా ఉంది మేడం పరిస్థితి? అంటే మొత్తం పులివెందుల జెడ్పీటీసీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 10,600 ఓటర్స్ ఉన్నారు. ఒంటిమిట్టకు సంబంధించి 30 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా మనకి 24,600 ఓటర్స్ ఉన్నారు. నామినేషన్లు ఇప్పటికే అయిపోయింది, స్క్రూటినీ కూడా అయిపోయింది. ఎంతమంది ఒక్కొక్క మండలానికి సంబంధించి ఎంతమంది బరిలో ఉన్నారు? ప్రధాన పార్టీలు ఏవేవి ఉన్నాయి? నామినేషన్కి సంబంధించి నిన్న మనకి స్క్రూటినీ కూడా అయిపోయింది. మొత్తం వచ్చిన నామినేషన్స్ అన్నీ వ్యాలిడ్గానే ఉన్నాయి. ఆ నామినేషన్స్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మనకి పులివెందుల నుంచి 12 మంది అభ్యర్థులు వేశారు ఇంతవరకు. అదేవిధంగా మనకి ఒంటిమిట్టకు సంబంధించి 21 మంది అభ్యర్థులు నామినేషన్స్ వేసినారు. రేపు 5వ తేదీ 3 గంటల లోపల నామినేషన్ విత్డ్రావల్కు టైం ఉంది. ఈ రోజు నుంచి కూడా వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. ఫైనల్ లిస్ట్ వచ్చేసి మనకు రేపు సాయంత్రం 3 గంటలకి మనకు ఫైనల్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తాం. విత్డ్రావల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తాం. ఈ మొత్తం మీద ఈ 2 మండలాలకు సంబంధించి ఉప ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తూ ఉన్నాము. అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా వెంటనే ఉంటుంది కాబట్టి కౌంటింగ్ కేంద్రాలను కూడా గుర్తించి ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత పూర్తిగా ఏ మండలం నుంచి ఎంతమంది ఏ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉంటారనే ఒక లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తామని మనతో పాటు రిటర్నింగ్ అధికారి జెడ్పీ సిఇఓ ఓబ్లమ్మ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.